హైదరాబాద్లోని అల్వాల్లోని శ్యామ్ బెనగల్ ఇల్లు ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. పురాణ చిత్ర నిర్మాత యొక్క యుక్త వయస్సుతో ముడిపడి ఉన్న చరిత్రలో గుర్తించబడని భాగం. ప్రత్యేకమైన దక్కనీ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఇంటిని 1986లో కుటుంబ సభ్యులు విక్రయించారు. 1934లో సికింద్రాబాద్లోని అల్వాల్లో జన్మించిన బెనగల్, నగరంలోని నిజాం కళాశాలలో తన ఆంగ్ల సాహిత్య తరగతులకు హాజరయ్యేందుకు సైకిల్పై వెళ్లేవాడు. పిటిఐతో మాట్లాడుతూ శ్యామ్ బెనగల్ కుటుంబ స్నేహితుడు మరియు పొరుగువాడు సుజీత్ పురాణ ఫిక్షన్ గురించి ఇష్టపూర్వకంగా మాట్లాడారు. They are my neighbors from last 78 years నుంచి అండి. I think more than that also. మా ఫాదర్ వీళ్ళందరూ ఫాదర్కి యంగెస్ట్ ఒక బ్రదర్ లెక్కనే మాకు సొంత చిన్న ఆయన అయిపోయి జస్ట్ లైక్ అంకిల్ మాకు అంకిలే అంటే కాకపోతే ఆయన ఐ థింక్ ఈ 60sలో ఆయన ఈ జస్ట్ వెంట అవే ఫ్రమ్ హైదరాబాద్ సెటిల్డ్ ఇన్ బాంబే, స్టార్టెడ్ ఈజ్ ఓన్. ఇది ఇక్కడ మూవీ ఆర్టీ అసోసియేషన్ అని వాళ్ళే స్టార్ట్ చేశారన్నమాట. శ్యామ్ బెనగల్ గారు finished his college from Mayur College, finished his MA from Nizam College. After that he left Hyderabad and went to Bombay, settled there.